అన్నా సీత పారిపోతుందన్నా. రై వెళ్ళి పట్టుకోండిరా. రై తొందరగా టైర్ మార్చాం. చే వాళ్ళను కిడ్నాప్ చేశారు సార్. నా పేరు సీత. మీరా మేడం? మీరు కనిపించట్లేదని అన్ని చెక్ పోస్టులకి ఇన్ఫార్మ్ చేశాం. ఉండండి, ఇప్పుడే కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేస్తాను. హలో కంట్రోల్ రూమ్. హలో రాజశేఖర్ వదలు, నీకే చెప్పేది వదలు. సార్ సార్ హెల్ప్. నీకే చెప్పేది వదలు వదలు. రాజశేఖర్ నీకే చెప్పేది, నన్ను వదలు. రాజశేఖర్ వదలు. రాజశేఖర్ వదలు. నేను రాను, వదలు. రాజశేఖర్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. రా. వదలు. ఇక నుంచి మనం ఉండబోయేది ఇక్కడే సీత. అశోక్ గారు నన్ను రమ్మన్నారు. రామరాజు గారు రండి. ఏమా నువ్వు వెళ్ళు. చెప్పండి సార్, సీత ఆచూకు ఏమైనా తెలిసిందా? దాని గురించి మాట్లాడడానికి మిమ్మల్ని పిలిచాను. నా భార్య నా పక్కన లేకపోయేసరికి నాకెందుకు ఊపిరి ఆడినట్టుగా ఉంది. మీ భార్య మీద మీకున్న ప్రేమ అలాంటిది. వేరే వాళ్ళైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఊరుకునేవాళ్ళు. కానీ సీతగారి పట్ల మీకున్న ఇష్టమే ఇంత ఆరాటంతో సీతగారి ఆచూకీ కనుక్కునేలా చేస్తుంది. సీతగారు చాలా అదృష్టవంతురాలు. కానీ మేమైతే దురదృష్టవంతులం.
భర్తగా నేను 3 బిడ్డలాంటి మరుదులు ఇంట్లో ఉంచుకుని కూడా ఎవడో వచ్చి నా భార్యను తీసుకెళ్తున్నా కూడా మేము కనీసం తెలుసుకోలేకపోయాం. బాధపడకండి, సీత గారు తప్పకుండా దొరుకుతారు. కాకపోతే నాదొక రిక్వెస్ట్. చెప్పండి సార్. సీత గారి ఫోటోనైతే అన్ని చెక్ పోస్టులకి పంపించి వెతకమని చెప్పాను. ఈ విషయాన్ని సీక్రెట్గానే ఉంచమని చెప్పాను. కాకపోతే నా ఉద్దేశంలో మీరు పర్మిషన్ ఇస్తే సీత గారు కనిపించడం లేదని పేపర్లో ప్రకటన ఇవ్వడమే మంచిదని నా ఉద్దేశం. అందువల్ల సీత గారు త్వరగా దొరికే అవకాశం ఉంటుంది. మీరేమంటారు? అన్నయ్య, నాకు కూడా అదే బెటర్ అనిపిస్తుంది అన్నయ్య. ఎందుకంటే వదిన కనబడకుండా పోయి ఇప్పటికీ 2 రోజులైంది. పేపర్ ప్రకటన ఇస్తే వదిన జాడైనా తెలుస్తుంది కదా. మీరు సరేనంటే వద్దు అశోక్ గారు. నా భార్య పైన నాకు అపారమైన నమ్మకం. కానీ ఈ జనాల నోర్లు మంచివి కావు. అనుమానాల్ని నాలుక చివర పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. నా సీత మీద ఎవరైనా చిన్న నింద వేసినా నేను భరించలేను. తట్టుకోలేను కూడా. అందుకని ప్లీజ్ ఈ ఎంక్వైరీని గుట్టుగానే చేద్దాం. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సరే, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఉంటానండి. మంచిది. సీత, ఏంటి సీత, ఉదయం అనగా వెళ్ళావు, ఇంత ఆలస్యం ఏంటి? ఇదేమిటి శ్రీవారు, ఒక్క పుట్టే కదా నేను వెళ్ళొచ్చింది. పేరెంటానికని వెళ్ళి అట్నుంచి అటు చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత మా అమ్మమ్మని చూసొచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. ఈ మాత్రానికే ఇంత కోపం తెచ్చుకుంటే ఎలా మహాశయ? ఇది కోపం కాదు సీత. తిరిగి రావటం నీకు ఇంత ఆలస్యం అవుతుందని తెలియక మీ శ్రీవారిలో కలిగిన ఆందోళన. ఇంతసేపు నా భార్య నా పక్కన లేదే, కనిపించి చాలాసేపు అయిందని బాధ. ఇలా అయితే ఎలాగండి? ఎప్పుడు మీ కళ్ళ ముందే ఉండాలంటే ఎలా చెప్పండి? ఒకవేళ 2 రోజులు నేను ఎటైనా వెళ్లాల్సి వస్తే అప్పుడేం చేస్తారు? నా ముందు నువ్వు లేని ఆ 2 రోజులు భారంగా భరిస్తాను సీత. క్షణం ఒక యుగంలా గడుపుతాను. మరి వారం రోజులు వెళ్లాల్సి వస్తే? అస్సలు ఉండలేను. నిన్ను వదిలి క్షణమే ఉండలేని వాణ్ణి 10 రోజులు ఉండగలనా?
నీతో నేనైనా వస్తాను, నిన్నైనా వెళ్ళనివ్వకుండా ఆపుతాను. నా మీద మీకున్న ప్రేమకి ఇష్టానికి చాలా సంతోషం అండి. కానీ పరిస్థితులు మన చేతుల్లో ఉండవు కదండి, అలవాటు చేసుకోవాలి. ఒకవేళ నేను శాశ్వతంగా సీత, నువ్వంటూ నాతో లేకపోతే భరిస్తూ బతకటానికి నా దృష్టిలో నువ్వు నాతో జీవన ప్రయాణం సాగిస్తున్న మరో మనిషివి కాదు సీత. నాలో సగానివి, నా భార్యవి. నీ ఎడబాటు నాకు నరకప్రాయమే. నిన్ను వదిలి ఉండటం నాకు అసాధ్యం. నేనేదో మాట వరుసగా అడిగానే కానీ మిమ్మల్ని వదిలి నేను మాత్రం క్షణమైనా ఉండగలనా? ఏ ఉద్యోగం చేయాల్సి వస్తేనో, పని మీద బయటికి వెళ్లాల్సి వస్తేనో మహా అయితే సాయంత్రం వరకు ఉండగలనేమో. ఆ తర్వాత నుంచి ప్రతి క్షణం ఎప్పుడు మీ ముందుకొస్తానా అని నా మనసు ఆరాటపడుతూనే ఉంటుంది. నేను కూడా ఉండలేనండి. నన్ను క్షమించండి. నేను కనిపించకపోతే చిన్న పిల్లాడిలా మీరు నా కోసం ఎదురు చూస్తారని తెలుసు. నిజానికి నేను మిమ్మల్ని ఎప్పుడు చేరుకుంటానా అని నేను అలాగే ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా నేను లేని మీరు ఎంత ఆవేదనతో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. అవును సీత, నిన్ను వదిలి ఉండటం నా వల్ల కాదు. నువ్వు లేక ఇప్పటికే 3 రోజులు గడిచింది. అడుగు తడబడుతోంది, గుండె కొట్టుకునే వేగం పెరుగుతోంది. మళ్ళీ నేనెప్పుడు చూస్తానా అని నా మనసు ఆరాటపడుతోంది. ఎప్పుడు వస్తావు సీత? వస్తానండి, ఖచ్చితంగా వస్తాను. మరో 2-3 రోజుల్లో పరిగెత్తుకుంటూ వచ్చి మీ ఒళ్ళో వాలిపోతాను. ఇంకో 2 రోజులు నువ్వు నా దగ్గరికి రాకపోతే నా ప్రాణం నిలవదేమో సీత. ఈ కండిషన్లో నేను ప్రాణాలు నిలుపుకుంటుందే మీకోసం. నేను వచ్చేస్తానండి.
వెంకట్రావు 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 ఊరు చివరిని ఇంటికొచ్చి ఈ ఉత్తరం అయిపోతే ఏమవుద్ది? ఉత్తరం అనేది కాగిత ముక్క కాదు వెంకట్రావు. మంచు చెడు, అభిమానం, ఆప్యాయత కలగలిపిన భావోయేషం, సమాచారం తెలిపే రాయబారం. ఎంత దూరమైనా ఇక్కడ సమాచారం అక్కడికి, అక్కడ సమాచారం ఇక్కడికి. ఇలా ఉత్తరం ద్వారా తెలిపితే ఆ తృప్తే వేరు. అది ఉద్యోగ ధర్మం కూడా.